అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఇప్పటికే మనకు సంక్రాంతి కానుకగా ఈ డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం తెలుపుతారని మనకు అప్డేట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చేసినటువంటి ప్రకటన చాలా కీలకంగా సంతరించుకుందనమాట. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇక ఈ తేదీ నుంచి విడుదల చేసేటువంటి ఈ డబ్బుల్లో కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి, ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారు, ఇంతకీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండాలి ఉచితంగా అనుకుంటే. ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరిన్ని అప్డేట్స్ను మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నామని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడానికి, అంటే కొత్త వారు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు, డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున మనకు 6,000 రూపాయలని ఇస్తారని గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడంతా కూడా మారిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున 10,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 10,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అంటే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఇచ్చేది, ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్థం, కేంద్ర ప్రభుత్వం అర్థం రెండూ కలిపి ఇస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక తప్పకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా డబ్బులు అయితే విడుదల కానటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు డబ్బులు ధమాకా మాదిరి ప్రకటించిందనమాట. అంటే ఒకేసారి 2 పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతున్నట్లు కూడా మరొకసారి స్పష్టం చేసింది. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా, అంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాము, కానీ ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో వర్షాల వల్ల వరదల వల్ల వారికి పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ రబీ సీజన్లో మీరు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని పొందాలంటే ఈ నెల 15వ తారీఖు వరకు వరి పంటకు ప్రీమియం చెల్లించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే
అవకాశం కల్పించింది. కాబట్టి ఈ నెల 15వ తారీఖులోపు మీరు వరి పంటకు ప్రీమియం చెల్లించుకోండి ఈ రబీ సీజన్కు సంబంధించి. అలా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించండి. గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఏదైనా వర్షాలు వరదల వల్ల నష్టపోతే పంట నష్టాన్ని ఇచ్చేది. కానీ ఇప్పుడు మనకు రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని కూడా మన ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ప్రీమియం చెల్లించుకొని మీరు నష్టపరిహారాన్ని పొందాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదలవుతున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి ప్రకటన పైన అయితే రైతులు చాలా మనకు ఎదురు చూస్తున్నారనమాట. కాబట్టి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతులకు 2 శుభవార్తల్లాగా, అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే రైతులు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోరో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక రైతులు ఈ విషయాలన్నీ కూడా గమనించి మీరు జాగ్రత్తగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొస్తూ ఈ విధంగా ఆదేశాలను జారీ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చర్యలు అయితే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతను బట్టి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాల పట్ల అలర్ట్గా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఈ యొక్క పథకాల ద్వారా పొందే లబ్ధి వల్ల మీకు మరిన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీకు అమౌంట్ అనేది విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉంటుంది. మన ఛానల్ ద్వారా మరింత సమాచారాన్ని ఇస్తూనే ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.